మాది 977 సర్వే నెంబర్తో మా ల్యాండ్ మళ్ళీ 2 ఎకరాల 1 సెంట్ అయితే 75 సెంట్లు ఉంది సార్. అది డిస్ట్రిబ్యూట్ ల్యాండ్ ఉంటే ఎంఆర్ఓఎస్ గారికి పెట్టాము, సూపర్వైజర్ గారు ఎల్ఈడి పత్రం ఇచ్చాము. అతను టెక్నాలజీ కూడా ఇచ్చారు సార్. దీన్ని అన్ని సర్వే చేసుకోమని చెప్తే అదే ల్యాండ్ మీద మేము 1వ తేదీ ఇస్తే నేను 4వ తేదీ 17 రిజిస్టర్ చేయించాను సార్. ఏ విధంగా ఏపుతో చేయడానికి మాకు న్యాయం చేయమని కోరుకుంటాం. అందరూ యూనిట్ చేసుకుంటాం. ఆ నాయన 1944లో అగ్రిమెంట్ అయిపోయింది సార్. వచ్చింది సార్ 1 ఏడాది కింద ఒకదా శ్రీనివాసం పేరు లేదు, డిస్ప్యూట్ ల్యాండ్ ఉందని అతని మీద అర్జీ కూడా ఇచ్చాం సార్. మళ్ళీ అతని పేరు రిజిస్టర్ చేశారు సార్. మేము అన్ని చేయించుకోవాలన్నా లోపల ఇది మేము డిస్ట్రిబ్యూటర్లో పెట్టమంటే నేను సబ్ రిజిస్టర్ అర్జీ రిజిస్టర్ చేసినాం సార్. మేము ఆఫ్లైన్లో పెట్టమంటే అక్కడ చేసినాం సార్. రజనీకాంత్ గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ 1వ తారీఖున రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పి సబ్ రిజిస్ట్రార్ గారికి ఇచ్చారు. సబ్ రిజిస్ట్రార్ గారు దాని మీద ఆయన 3వ తారీఖున ఆయన పార్టీకి ఎలా తెలియజేశారంటే కోర్టులో తెలుసుకోండి, ఇది మేము రిజిస్ట్రేషన్ ఆపడానికి కుదరదు, ఓన్లీ కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ ఉంటే తప్ప చేయడానికి లేదు అని చెప్పి సబ్ రిజిస్ట్రార్ గారు ఇచ్చారు. దీని మీద సమగ్ర విచారణ జరగాలి. ఇది అన్నమయ్య జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోకి వస్తుంది కాబట్టి అన్నమయ్య జిల్లా రిజిస్ట్రార్ గారి దగ్గర మామూలుగా అంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ జరుగుతుంది, ముందస్తు విచారణ జరుగుతుంది. అది ఆమె ఇచ్చిన రిపోర్టును బట్టి మేము రెగ్యులర్ ఎంక్వైరీ చేసి దాని మీద ఆ ఎంక్వైరీలోనే ఏమైనా ఈయన తీసుకున్నట్టుగా కానీ లేదంటే అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా కానీ తెలితే ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. అయితే ఎవరు స్వాధీనంగా ఉందో ఆ భూమి వాళ్ళు మాత్రమే అది రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ ఇది వేరే వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేశారు, తప్పుడు రిజిస్ట్రేషన్ అంటే ఫ్రాడ్లెంట్ రిజిస్ట్రేషన్ జరిగింది అని చెప్పి ఆయన రిప్రజెంటేషన్లో ఇచ్చారు కనుక సో ఈ రిప్రజెంటేషన్లో ఇచ్చిన దాని ప్రకారము మేము సమగ్రంగా విచారణ జరిపించి తగు న్యాయం చేస్తాము. ఈ డాక్యుమెంట్లన్నీ క్యాన్సిల్ చేయాలి అని అంటే బోత్ పార్టీస్ కంపల్సరీగా ఉండాలి. లేదు వాళ్ళు రాము అని అన్నప్పుడు ఇది కలెక్టర్ గారు మొత్తం ఎంక్వైరీ రిపోర్ట్ అంతా సమగ్రంగా ఆయన విచారణ చేసి ఆయన కూడా మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి ఈ డాక్యుమెంట్లన్నీ రిజిస్ట్రేషన్స్ అన్నీ క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉందండి. ఆయన ఈ క్యాన్సిల్ చేయడానికి మన గవర్నమెంట్ ప్రస్తుత గవర్నమెంట్ ఏం చేశారంటే కలెక్టర్ గారికి చైర్మన్ గాను జేసీ గారు ప్లస్ ఆర్డీఓ గారు తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు మొత్తం 4 కలిపి ఒక కమిటీగా వేశారు. ఆ కమిటీ మెంబర్స్ అందులోనే ఇది ఫ్రాడ్లెంట్ రిజిస్ట్రేషన్ ఇది క్యాన్సిల్ చేయొచ్చు అని కలెక్టర్ గారు డెసిషన్ తీసుకున్నప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. రాజంపేట బైపాస్ రోడ్లో పల్లెం వెంకట సుబ్బమ్మ అనే భూమి గల యజమాని దగ్గర మేము భూమి తీసుకొని అగ్రిమెంట్ అయినాము. ఆ అగ్రిమెంట్లో 1944 డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళ పేరుతో అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ తర్వాత చట్ట ప్రకారం అక్కడ సర్వే నెంబరులో 201 ఎకరా ఉంది. 977 సర్వే నెంబరు ఏలో ఉంది. ఇతని పేరు రజని, వీళ్ళ ఫాదర్ పేరుతో అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం మా దగ్గరికి వచ్చి ఎవరైనా భూమి కావాలంటే మేము ఇబ్బందుల్లో ఉన్నాము, భూమి తీసుకోండి అని చెప్పారు. మేము దాని ప్రకారం అతనికి కొంత అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకున్నాం. అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత ఇక్కడ వంగదార శ్రీనివాసులు అనే వ్యక్తి ఈ భూమి మాకు చెందినది అని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత అతను అన్నా మీ దగ్గర మా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, పేపర్లు మీ దగ్గర ఏదైనా ఉంటే మీరు వచ్చి అబ్జెక్షన్ చేయండి, అది నేను వచ్చి అబ్జెక్షన్ చేస్తున్నాను అని చెప్పి పోలీస్ స్టేషన్లో మీరే నా మీద కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. నేను ఎందుకు పోతాన్నా, మీరే పోయి నా మీద కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి ఆ భూమి యజమానం చెప్పడం జరిగింది. తర్వాత లేదు మేము మధ్యలో మేము భూమి కొన్నాం, మీరు అనుకోవడం ఎందుకు, నువ్వే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తే ఆయనే ఏదో నా వంగదార శ్రీనివాసులు నా పేరు నా సెల్ నెంబర్ ఇది, మీరు పోయి పోలీస్ స్టేషన్లో నా మీద కంప్లైంట్ ఇవ్వండి, నా డాక్యుమెంట్లు తీసుకొచ్చి పోలీస్ వారికి నేను చూపిస్తాను అని చెప్పి మా పనిని ఆపేయడం జరిగింది. అప్పుడు ఈ రజనీ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, టౌన్ పోలీస్ స్టేషన్లో. అప్పుడు సిఐ గారు ఇరు పక్షాలను పిలిపించి మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే తీసుకురండి అని చెప్పారు. వీళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ అన్నీ చూపించాము, మేము అగ్రిమెంట్ అయినామని చెప్పాము. చెప్పిన తర్వాత
ఆ వంగదారు శ్రీనివాసులు అనే ఆయన ఏదో ఆన్లైన్లో డిస్ట్రిబ్యూట్ సైట్ అనే ఒకటి పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ వంగదారు శ్రీనివాసులు అని చూపించారు. ఇది చట్ట ప్రకారం చెల్లదు కదా. వాళ్ళ ఆర్ఎస్ వాళ్ళ డాక్యుమెంటు, వాళ్ళ ఫాదర్ రాయించినోటి, వీళ్ళనామాలు, అగ్రిమెంట్లు అన్నీ చూపిస్తున్నారు. మీరు ఏదైనా సరే క్లియర్గా ఉండే డాక్యుమెంట్స్ తవ్వండి అని చెప్పారు. తర్వాత మరుసటి రోజు మమ్మల్ని పిలిచి వాళ్ళు శనివారం వరకు టైం అడుగుతున్నారు. శనివారం వరకు మీరు ఆ సైట్లో పని చేయొద్దని చెప్పారు. సరే అని చెప్పి మేము పని చేయలేదు. మళ్ళీ ఆదివారం రోజు మళ్ళీ శనివారం గడువు అయిపోయిందని చెప్పి కొంత బ్యాలెన్స్ వర్క్ ఉంటే మేము ఆ బ్యాలెన్స్ వర్క్ చేశాము. సరే మేము కోర్టు ద్వారా చట్ట ప్రకారం ద్వారా నిన్న కలెక్టర్ గారికి పోయి ఈ విధంగా జరిగింది. అతను 96 సెంట్లకు 21 లక్షల రూపాయలు గవర్నమెంట్ మోసం చేసి మా భూమి అయితే డబ్బులు తీసుకున్నాడని ఒక PGSRలో అర్జీ ఇవ్వడం జరిగింది. అన్నీ ఇచ్చిన తర్వాత నిన్న సాయంత్రం ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి వంగదారు శ్రీనివాసరావు కొంతమంది రాజకీయ పెద్దలు ఇన్ఫ్లుయెన్స్తో ఈ సబ్ రిజిస్ట్రార్ గారు డబ్బులు తీసుకొని ఇక్కడ అక్రమ రిజిస్టర్ చేశారు.